పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటికే తప్పించుకొని తిరుగుతున్న చోక్సీని భారత్కు రప్పించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదలకూడదని మన అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే చోక్సీని భారత్కు తరలించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అతడికి చెందిన న్యాయవాద సంస్థ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్కు న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కానున్నాయి. ప్రస్తుతం చోక్సీ బెల్జియం జైల్లో ఉన్నారు. 26/11 ముంబై దాడుల కుట్రదారు తహవూర్ రానాను అమెరికా నుంచి విజయవంతంగా భారత్కు రప్పించిన తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,500 కోట్ల రూపాయల టోకరా పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా బెల్జియంలో ఉన్న చోక్సీని భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అదుపులోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. ఆయన కదలికలపై సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కొన్ని నెలలుగా నిఘా పెట్టాయి. అతడి నేరాలకు సంబంధించిన కీలక పత్రాలు, సమాచారాన్ని బెల్జియం దర్యాప్తు బృందాలతో పంచుకున్నాయి. ఈ సమయంలోనే అతడు స్విట్జర్లాండ్కి పారిపోయేందుకు ప్లాన్ వేస్తున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసులు ఏప్రిల్ 12న అరెస్టు చేశారు. అతన్ని స్వదేశానికి రప్పించేందుకు భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2018లో పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు ప్రముఖ ఆభరణాల వ్యాపారి అయిన నీరవ్ మోడీ భారత్ నుంచి పరారైన విషయం తెలిసిందే. మెహుల్ యాంటిగ్వా బార్బుడా పౌరసత్వం తీసుకోగా నీరవ్ మోడీ లండన్కు పారిపోయాడు. ప్రస్తుతం వారిని దేశానికి తీసుకొచ్చేందుకు సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే విచారణ సంస్థల అడుగులను పసిగడుతూ విదేశాల్లోనే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తప్పించుకుంటున్నారు చోక్సీ. అతన్ని యాంటిగ్వా బార్బుడాలోనే పట్టుకునే ప్రయత్నం చేసిన చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో చోక్సీ ఉన్నట్టుండి అక్కడి నుంచి మాయమయ్యాడు. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన యాంటిగ్వా బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛత్ గ్రీన్ మాట్లాడుతూ మెహుల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. చోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ ఆయన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. మెహుల్ చోక్సీ పెట్టుబడుల పేరు చెప్పి యాంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడు. ఆ తర్వాత 2021లో డొమినికన్ రిపబ్లిక్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన చోక్సీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను కస్టడీలోకి తీసుకునేందుకు సీబీఐ బృందం కరేబియన్ దేశానికి చేరుకుంది. చోక్సీ తరపు న్యాయవాదులు డొమినికన్ కోర్టును ఆశ్రయించారు. ఆయన చోక్సీ కోసం యాంటిగ్వాకు వెళ్లాల్సి ఉందని, ఆ తర్వాత విచారణను ఎదుర్కొనేందుకు తిరిగి వస్తానని కోర్టుకు తెలిపారు. దాదాపు 51 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. దాంతో భారత్కు రాకుండా త్రుటిలో తప్పించుకోగలిగారు. ఈ సమయంలో సీబీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనపై నిఘా పెట్టింది. కదలికలను బెల్జియంలో గుర్తించి ఆ దేశ దర్యాప్తు సంస్థలకు సీబీఐ, ఈడీ సమాచారం అందించాయి. పరారీలో ఉన్న మెహుల్ చోక్సీ కొద్ది రోజుల క్రితం బెల్జియంలో తేలాడు. ఆయన భార్య ప్రీతి బెల్జియం పౌరురాలు. ఈ క్రమంలో అక్కడ రెసిడెన్సీ కార్డు పొందేందుకు చోక్సీ తప్పుడు పత్రాలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు అతడికి భారత్లో, యాంటిగ్వాలో పౌరసత్వాలు ఉన్న విషయాన్ని కూడా దాచిపెట్టాడు. ఈ క్రమంలోనే భారత్లోని అతడి లాయర్ న్యాయస్థానానికి కీలక విషయాన్ని వెల్లడించారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడటంతో చోక్సీ బెల్జియంలో చికిత్స పొందుతూ ఉండటంతో భారత్కు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నాడు. ఇక్కడ ఏజెన్సీల దర్యాప్తుకు సహకరిస్తాడని, వీడియో కాన్ఫరెన్స్లతో కోర్టు ఎదుట హాజరవుతారని కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. చోక్సీని భారత్కు రప్పించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదలకూడదని మన అధికారులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చట్టపరంగా అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని భావిస్తోంది. మరోవైపు మెహుల్ చోక్సీకి చెందిన న్యాయవాద బృందం అతన్ని భారత్కు తరలించకుండా తీవ్రంగా యత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్కు న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కానున్నాయి. దీనికి తోడు అతడికి బ్లడ్ క్యాన్సర్ ఉండటంతో బెయిల్కి కూడా తీవ్రంగా ప్రయత్నించొచ్చు. మా క్లయింట్ పారిపోయే ప్రమాదం లేదు. అతడి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. అతడు క్యాన్సర్కు చికిత్స పొందుతున్నాడు అని అతడి లాయర్ విజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. చోక్సీ విషయంలో 2022లో భారత ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసును రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అప్పట్లో అతడి న్యాయవాదులు కమిషన్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ ఇంటర్పోల్స్ ఫైల్స్ (CCF)ని ఆశ్రయించారు. తమ క్లయింట్ని భారత్కు అప్పగిస్తే అతడి మానవ హక్కులను ఉల్లంఘించడంతో రాజకీయ వేధింపులకు పాల్పడతారన్నారు.
భారత్కు అప్పగిస్తే వేధింపులకు ఆయుధంగా వాడుకుంటారన్నారు. దీంతో సీసీఎఫ్ రెడ్ కార్నర్ నోటీసును తొలగించాల్సి వచ్చింది. భారత ప్రభుత్వం మెహుల్ చోక్సీని అరెస్టు చేసి తీసుకొచ్చేందుకు మరో మార్గాన్ని ఎంచుకుంది. చోక్సీపై ఇప్పటికే భారత అధికార యంత్రాంగం కనీసం 2 ఓపెన్ ఎండెడ్ అరెస్టు వారెంట్లను అక్కడి అధికారులతో పంచుకున్నాయి. వీటిని ముంబై ప్రత్యేక న్యాయస్థానం 2018-2022లో జారీ చేసింది. ఇది నేరగాళ్ల అప్పగింత ప్రక్రియలో మొదటి అడుగు. తాజాగా వారెంట్ ఆధారంగానే బెల్జియంలో అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో రెడ్ కార్నర్ నోటీసు ఒక్కటే అతడి అరెస్టుకు మార్గం కాదని భారత్ చెప్పినట్లయింది. ప్రస్తుతం చోక్సీ అరెస్టుతో అప్పగింత ప్రక్రియకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన పేపర్ వర్క్ జరుగుతోంది. ఈ క్రమంలో న్యాయస్థానాల్లో జరిగే పోరాటాల ఆధారంగా అతడు ఎంత వేగంగా భారత్కు వస్తాడనే అంశం ఆధారపడింది. కాగా అక్కడి చట్టాల ప్రకారం మెహుల్ చోక్సీ ఇండియాకు వస్తాడా, లేకుంటే విజయ్ మాల్యా మాదిరిగా అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించి కాలం గడిపేస్తాడా అన్నది తేలాల్సి ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంకును 1000 కోట్లు మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ అరెస్టుపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి స్పందించారు. మెహుల్ చోక్సీని అరెస్ట్ చేయటం గొప్ప విషయమని అభివర్ణించారు. విదేశాలకు పారిపోయిన వారిని పట్టుకొస్తామని ప్రధాని మోడీ వాగ్దానం చేశారని, ఆ హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. పేదలను దోపిడీ చేసిన వాళ్లను మోడీ వదిలిపెట్టరని తెలిపారు.